నాకు మాయా ఫేస్బుక్లో పరిచయం. చాలా కేరింగ్గా మాట్లాడుతుంది. నా పర్సనల్ విషయాలు కూడా తనతో షేర్ చేసుకునేవాడిని. ఒకరోజు నా వైఫ్ కూతురు ఊరికి వెళ్ళారని నేను ఎఫ్బీలో పెట్టిన స్టేటస్ను చూసి ఇంటికొచ్చింది. చియర్స్. ఎవరు నువ్వు? లోపలికి ఎలా వచ్చావు? మాయా భయపడదు. నేను చెప్పేది విను. డబ్బు కావాలంటే ఇస్తానయ్యా. ఏం చేస్తున్నావు నువ్వు? గుడ్ బాయ్. త్వరగా తర్వాత మాయాని వెతికాను. తను కనిపించలేదు. మాయా తనకేమైందో తెలియలేదు. డబ్బు బంగారం దోచుకోవడమే కాకుండా సెక్యూరిటీని కొట్టిపడేసి నా కారును కూడా తీసుకెళ్లాడు. విషయం బయటకు పొక్కితే నా ఫ్యామిలీలో ప్రాబ్లం వస్తుందని నేను కంప్లైంట్ ఏమీ ఇవ్వలేదు. కానీ ఓ 10 రోజుల్లోనే ఈ కారుని ఎవరో వదిలేసి వెళ్లారని పోలీసులు తీసుకొచ్చి నాకు అప్పగించారు. నీకు కారు అయినా దొరికింది, నాకు కాల్ టాక్సీ వాడే దొరికాడు. నేను చేసిన తప్పుకి చింతిస్తూ ఉన్నప్పుడే ఒకరోజు అనుకోకుండా మాయాన్ని చూశాను. వాళ్ళిద్దరినీ ఒకే చోట చూడగానే నాకేం చేయాలో అర్థం కాలేదు. మాయ చేసిన ద్రోహాన్ని తలుచుకుని ఎన్నో రోజులు నిద్ర కోల్పోయాను. సడన్గా ఓ రోజు నిర్ణయానికి వచ్చాను. దాన్ని చంపేద్దామని నిన్న రాత్రే పథకం వేసుకుని బయలుదేరాను. నాకంటే ముందే దాన్ని ఎవరో చంపేశారు. నేను మాయను చంపడానికి వెళ్ళినప్పుడు ఒకడు బయటకు వెళ్ళడం చూశాను. వాడే దాన్ని చంపుండాలి. మాయ ఇంట్లోంచి వచ్చి ఆటోలో వెళ్ళింది గణేషే కదా? ఆటోలో వెళ్ళిన వాడే హంతకుడు. వాడు గణేష్ కాదు, ఇంకెవరు. చావాలని ఆశగా ఉందా? నిజం చెప్పేంత వరకు నిన్ను వదలబోయేది లేదు. కేసు రాయను, ఎఫ్ఐఆర్ లేదు, ఎవిడెన్సే లేకుండా చేసేస్తాను. నిజంగా వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు సార్. అబద్ధం చెప్పకు. వాడు ఎవరింటికి వెళ్ళాడో చెప్పు. వాడికి రిలేషన్స్ అంటూ ఎవరు లేరు. ఉన్నదంతా ఆశ్రమం వాళ్ళే. ఆ పిల్లని ఎందుకని వాడు చంపాడు? నాకు తెలుసు. వాడు నిజంగా అలా చేసి ఎంతోసేపు నువ్వు నటించలేవు. వాడు దొరికి నువ్వు అందులో ఉన్నావని తెలిసిందో అడ్రస్ లేకుండా చేసేస్తాను. స్టేషన్లో ఉంచి విచారించకుండా మిమ్మల్ని ఎవరు ఇక్కడికి తీసుకురమ్మన్నారు? తప్పించుకున్నాడు మిమ్మల్ని కొట్టాడని పగ తీర్చుకుంటున్నారా? మీ పర్సనల్ రిలేషన్షిప్ని పర్సనల్గానే ఉంచుకోండి. డిపార్ట్మెంట్లోకి తీసుకురాకండి. మధు చెప్పండి సార్. ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి స్టేషన్కి తీసుకో. ఓకే సార్. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉండు. ఇప్పుడే వచ్చేస్తాను. ఆటో. నిన్న రాత్రి పక్క వీధిలో ఒక అమ్మాయిని పొడిచి చంపేశారు. దాని గురించి మీకేమైనా తెలుసా? నువ్వెవరు సార్? పోలీసా? పొట్లకాయనరా, లేవరా. సార్ నువ్వు టెన్షన్ అవ్వకు. ఏదో డౌట్ వచ్చి అడిగాను. నువ్వు పైకెళ్ళు సార్. సార్ నేను మ్యాటర్ గురించి చెప్పాను. ఇప్పుడు కూడా నువ్వు తప్పుగానే మాట్లాడుతున్నావు. సరే విషయానికి రండి సార్. వస్తున్నా. హత్య చేసిన వాడు ఈ స్టాండ్ లోనే ఆటో ఎక్కి వెళ్ళాడు. ఎవరు ఎక్కించుకున్నారు, ఎక్కడ డ్రాప్ చేశారు? ఈ స్టాండ్ లో మీరు మాత్రమేనా, ఇంకెవరైనా ఉంటారా? మొత్తం 10 మంది ఉన్నాం సార్. మిగతా వాళ్ళని ఫోన్ చేసి అడగండి. సార్ బాలరాజ్ అనే అతను ఇక్కడ నుంచి ఎక్కించుకెళ్ళాడంట సార్.
పోలీసులు వచ్చారని చెప్పాను. కస్టమర్స్ ఉన్నారు, దించేసి ఆంధ్రవేలో వస్తానన్నాడు. త్వరగా రమ్మని చెప్పు. రండి. ఇన్వెస్టిగేషన్ ఏ లెవెల్లో ఉంది? హత్య జరిగిన చోట 2-3 ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. వాటిలో తప్పించుకుపోయిన కాల్ టాక్సీ డ్రైవర్ ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. కానీ తుపాకీ మీద వాడి ఫింగర్ ప్రింట్స్ లేవు, వేరే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. రెగ్యులర్ నేరస్తుల ఫింగర్ ప్రింట్స్తో చెక్ చేశాం, ఏది కూడా మ్యాచ్ అవ్వలేదు. కానీ కత్తి మీద చచ్చిపోయిన అమ్మాయి ఫింగర్ ప్రింట్స్ క్లియర్గా మ్యాచ్ అయ్యాయి. బ్యాలిస్టిక్ రిపోర్ట్స్ వచ్చాయా? హత్య జరిగిన చోట దొరికిన గన్లో అన్ని బుల్లెట్లు అలాగే ఉన్నాయట. డెడ్ బాడీలో దొరికిన బుల్లెట్ వేరే గన్తో షూట్ చేసింది, అది స్పాట్ లో దొరకనే లేదు. దాన్ని హంతకుడే తీసుకెళ్లి ఉంటాడని నిర్ణయానికి వచ్చాం. చనిపోయిన అమ్మాయి ఫోన్ దొరికిందా? ఎంతగానో వెతికి చూసాం, దొరకలేదు. దాన్ని కూడా ఆ హంతకుడే తీసుకెళ్లి ఉండాలి. చుట్టుపక్కల వాళ్ళంతా ఏమంటున్నారు? చచ్చిపోయిన అమ్మాయితో పాటు ఇంకో అమ్మాయి కూడా ఇంట్లో ఉండాలి. వాళ్ళిద్దరూ రూమ్మేట్స్. హత్య జరిగిన తర్వాత ఆ అమ్మాయి ఎస్కేప్. మేము వెతుకుతూనే ఉన్నాం. ఎవడో ఒకడో అప్పుడప్పుడు ఆ ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. అది తప్పించుకుపోయిన కాల్ టాక్సీ డ్రైవర్ అయి ఉంటాడని ఫోటో చూపించి అడిగితే అందరూ అతను కాదంటున్నారు. ఉండండి, ఇప్పుడే వస్తాను. ఏ కేసుని పట్టించుకొని మీరు ఈ కేసుకు మాత్రం ఫోన్ చేశారు? ఏంటా ఇంట్రెస్ట్? చెప్తానులే.